వాయిస్ వింటుంటే సమంత గారు, చిన్మయి గారు గుర్తొస్తున్నారు. సో అంటే ప్రతి ఒక్కరికి తెలుసుకోవాలని ఉంటుంది ఈ వాయిస్ ఎలా ఏంటి అనేది. చిన్నప్పటి నుంచే కదా ఫీమేల్ వర్షన్ నీకు? చిన్నప్పటి నుంచి. సాంగ్స్ అంటే చిన్నప్పటి నుంచి ఇష్టమా? థర్డ్ క్లాస్ నుంచి స్కూల్స్లో పాడటం వల్ల. థర్డ్ క్లాస్ నుంచి. ఇంకా నీ గురించి తెలుసుకునే ముందు నువ్వు ఏ పాటలు పాడతావు ఇవన్నీ పాడించే ముందు చాలా విషయాలు అంటే కొన్ని పర్సనల్గా నేను తెలుసుకున్నాను. బై బర్తే లేడీ వాయిస్ కావడంతో కొన్ని ప్రాబ్లమ్స్ని కూడా ఫేస్ చేసావని విన్నాను. సో ఒక్కసారి దాని గురించి చెప్తావా? అంటే ఇంత గొప్ప వాయిస్ భగవంతుడు నీకు ఇచ్చాడు, బట్ ఇదే నువ్వు బయటికి రావడానికి కానీ ఫ్యామిలీ నీకు దూరం అవడానికి కానీ రీజన్ అయిందని చెప్పడం జరుగుతుంది. ఇది ఎంతవరకు కరెక్ట్? చాలా ఫేస్ చేశాను ప్రాబ్లమ్స్ అయితే. అంటే మెయిన్లీ ఇలా వాయిస్ ఉంటే అందరూ వేరేగా అనుకోవడం, ఇంకెలా చెప్పాలంటే ఏడిపించడం అనమాట ఒక రకమైన. అంటే ఏ విధంగా? అమ్మాయి వాయిస్ ఉందని అలా సంథింగ్ అని ఏడిపించేవారు తేడా అని పట్టించుకోలేదు. ఎందుకంటే నేను ట్రై చేసా మెయిల్ వాయిస్లో మాట్లాడడానికి, పాడడానికి అన్నీ ట్రై చేశాను, కుదరలేదు. అంటే ఎవరు ఫ్యామిలీలోనే ఏడిపించడం జరిగేదా అంటే బయట కాలేజెస్లో కానీ ఫ్రెండ్స్ కానీ? అంటే నేను కాలేజెస్కి ఎక్కువ వెళ్ళలేదు. అంటే ఆ టైంలో మా మదర్కి క్యాన్సర్. స్టడీ 10th వరకు ఇంటర్ వరకు అయింది. కాలేజీ టైంలో అంతగా ఫ్రెండ్స్ నేను ఎక్కువగా ఎవరితోటి మాట్లాడను. బికాస్ ఆఫ్ మై వాయిస్ ఎక్కువ మాట్లాడితే అంటే నాకు నేనే షై ఫీల్ అవుతాను అనమాట మాట్లాడడానికి. అంటే వాళ్ళు ఏమనుకుంటారు అంటే ఏమైనా అలా చూస్తారా అంటే చెప్పలేను అనమాట. కానీ అలా ప్రాబ్లమ్స్ అయితే అందరూ ఏడిపించడం అయితే చాలా దారుణంగా ఏడిపించేవాళ్ళు అన్నారు. వాయిస్ అలా ఉంది ఏంటి, నువ్వు తేడానా? బట్ నీ వాయిస్ నీకు దేవుడిచ్చిన గొప్ప వరం తెలుసా? నువ్వు మాట్లాడుతుంటే, నువ్వు పాడుతుంటే లైక్ సమంత గారు లాగా, చిన్మయి గారు లాగా అనిపిస్తుంది వినడానికి. సో దాన్ని ఎప్పుడు మేబీ తీసుకునే వాళ్ళు నెగిటివ్గా తీసుకుని నేను నేర్పించి ఉండొచ్చు, బట్ నీ వాల్యూ వాళ్ళకి ఇప్పుడు తెలియదు, ఫర్దర్గా తెలుస్తూ ఉంటుంది. అంటే ఇంట్లో ఫాదర్ మదర్ అంటే ఎంతమంది ఫ్యామిలీ ఒకసారి ఏంటి? మా నాన్నగారు, అమ్మ, 2 అక్కలు, ఒక అన్నయ్య, లాస్ట్ నేను. ఓకే, మీరు నలుగురు మొత్తం? మొత్తం నలుగురం. ఓకే. అయితే మా మదర్ అండ్ ఫాదర్ చనిపోయిన తర్వాత కొన్నాళ్ళు వాళ్ళతో స్టే చేశాను, మా అన్నయ్య వాళ్ళతోటి. తర్వాత వాళ్ళకి భారం అవ్వకూడదని బయటకు వచ్చేసాం. భారం అవ్వకూడదు అంటే ఏ విధంగా? వాళ్ళకి నేను సింగింగ్ చేయడం ఇష్టం ఉండదు, పాట పాడడం. అంటే నేను పాటలు పాడడం వల్ల వాళ్ళ ఫ్రెండ్స్ వాళ్ళందరూ రిలేటివ్స్ అంటే మీ తమ్ముడేంటి అమ్మాయిలా పాటలు పాడుతున్నాడని. ఓకే. దీనికోసమని నేను ఇంకా రోజు గొడవే ఇంట్లోని. నా సాంగ్స్ కోసం అయితే రోజు గొడవే ఇంట్లో. ఇంకా నన్నైతే మా అమ్మ మా నాన్న అయితే బాగానే సపోర్ట్ చేసేవారు. కానీ అన్నీ అలా ఉండదు కదా వాళ్ళ ఫ్రెండ్స్తోనే. మరి అంటే ఇప్పుడు నీకు 2 అక్కలు కదా, సరే అన్నయ్య సైడ్ నుంచి ఓకే, మరి అట్లీస్ట్ అక్క వాళ్ళు కూడా ఎప్పుడు దగ్గరకు తీసుకొని సపోర్ట్ చేయడం కానీ అలా ఏం జరగలేదా సాయి నీకు? బేసికలీ నా సింగింగ్ కోసం ఎవరికి అంటే చెప్పాలంటే అక్క వాళ్ళకి నేనంటే ఇష్టమే, కానీ మరి బయట వాళ్ళు అలా అంటుంటే వాళ్ళకి ఇబ్బందిగా అనిపించిందా? బయట వాళ్ళ కోసం నిన్ను పంపించేశారంటావా లేక నువ్వే వచ్చి? పంపించలేదు, నేనే వచ్చేసాను. ఓకే. నువ్వు వచ్చిన తర్వాత మళ్ళీ వెనక్కి రమ్మని అడగలేదా ఇప్పుడు? అంటే నేను కూడా వెళ్ళలేదు, వాళ్ళు అడగలేదు, 2 జరగలేదు.